ఇప్పుడు రెండు మో చేతులు ఈ విధంగా చేస్తున్నట్టు గమనించేది. ఇక్కడ కట్టేస్తున్నట్టున్నాయా, తగ్గుతాయా? ఫ్రోజన్ షోల్డర్ వాళ్ళు, భుజాల నొప్పులు ఉంటున్న వాళ్ళు రెగ్యులర్గా చేయాలి. తగ్గినాయి కదా అని వదిలేయకూడదు. ప్రతిరోజు చేస్తేనే కొన్ని రోజులకి పూర్తిగా తగ్గుతాయి. లేకపోతే రిలీఫ్ వస్తుంది అంతవరకే. చేసినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ 2 రోజులు మళ్ళీ వస్తుందంటే అర్థం ఏంటంటే రెగ్యులర్ ప్రాక్టీస్ లోపం. సో ప్రతిరోజు చేయాలి తగ్గినా కూడా. స్లోలీ రిలాక్స్. 2 చేతులు చాపి చేతి వేళ్ళు ఆకాశాన్ని చూస్తున్నాయి. ఇప్పుడు వెనక్కి తిప్పండి. ఆన్లైన్ క్లాస్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుందా? చేయగలుగుతారా? ఇక్కడ మేము చెప్పిన స్పీడు మీరు అందుకుంటారా? మీరు తక్కువే కదా, అంటే సాయంకాలం అయితేనే వస్తారా ఆన్లైన్కి? మీరు ఆన్లైన్ అందుకుంటారా బాగానే? మీరు కూడా బాగా స్పీడ్ పెంచుతున్నాయి. అక్కడక్కడే చేయి కదిలించట్లేదు, ఇక్కడే మన చేతి జబ్బల దగ్గర ప్రెషర్ పంపించారు. మోచేతులు ముడవకుండా స్ట్రైట్ పెట్టుకొని ఇప్పుడు నెమ్మదిగా మీడియంకి వచ్చేసేసి స్లోగా తగ్గించుకుంటా, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు గమనించండి, పిచ్చి పిచ్చిగా నొప్పి వస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి బాగా. కానీ అసలు అంత భరించలేని నొప్పి రావడం కూడా మనకి తగ్గడానికి. అది నొప్పి వచ్చినా కూడా చేయాలి రోజు. గమనించండి ఆ నొప్పిని. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా హ్యాండ్ ఎక్సర్సైజ్ చేద్దాం. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తాం. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్. రెండు చేతులు ఈ విధంగా చాపి శ్వాస తీసుకొని శ్వాస వదిలేసేద్దాం. వీలైనంత వెనక్కి బాగా వీరుస్తూ మళ్ళీ. ఎవరికి? మీకా? అయితే బాగా మంచి ఫ్లెక్సిబిలిటీ వచ్చినట్టే. ఎలా ఎలా టచ్ చేస్తున్నారు? అరిచేతులు బయట వైపుగా. తగులుతాయిగా. మీకు ఇంతకుముందు తగిలేవు కదా? ఓహో. నమస్కార ముద్ర కూడా ప్రాక్టీస్ చేయండి. వెనక్కి వెనక్కి నమస్కార ముద్ర. ఇలా మనం నమస్కార ముద్ర పెట్టుకుంటా చేసి. అవును, వస్తుంది. కిందకు వస్తుంది కదా, అది థొరాసిక్ రీజియన్. అంటే థొరాసిక్ తెలుసు కదా, వీపు భాగం, అక్కడ కూడా రావాలి నమస్కార ముద్ర. కిందకు వచ్చేసి అక్కడ దాకా ఆగడం కాదు, కొద్ది కొద్దిగా పైకి తీసుకుంటూ మనకి సెంటర్ ఇంకా పై దాకా రావాలి. తను మీరు చేస్తున్నారు, పర్వాలేదు. అట్లా రోజు ట్రై చేస్తున్నా ఉంటే వస్తుంది. లేదు, ఇలానే వచ్చింది, వస్తుంది. అదిగో పద్మ గారికి వచ్చిందిగా, అట్లా రావాలి. పర్వాలేదు, అంతవరకు చాలు. వీపు దాకా వచ్చింది కదా సెంటర్. మీకు కూడా ఇంకొంచెం పైకి వెళ్తే. అవును, అప్ డౌన్.
లెఫ్ట్ టు రైట్. ఫ్యూచర్లో ఫ్రోజన్ షోల్డర్ రాకుండా హెల్ప్ చేస్తాయి ఇవన్నీ. వెనక్కి చేతులు నమస్కారం ముద్ర పెట్టడం, ఇప్పుడు మనం చేసినవి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. తలని భుజానికి కానిస్తూ లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లెఫ్ట్కి భుజాన్ని కానించి తల కొంచెం వెనక్కి వాలిచి పైకి తీసి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. సెంటర్కి వచ్చేసి రిలాక్స్. ఇప్పుడు ఫార్వర్డ్ ఆర్చ్ లాగా చూస్తూ రైట్. స్లోలీ రిలాక్స్. రొటేషన్ హాఫ్ సర్కిల్, బాగా మెడ నొప్పులు ఉంటే, లేదంటే ఫుల్ సర్కిల్ చేసుకోవచ్చు. రివర్స్. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నడుము దగ్గర ట్విస్ట్ చేద్దాం. ఎడమ చేయి కుడి మోకాలు పెట్టి కుడి చేయి వెనకాల చూస్తూ కుడి భుజం మీదుగా వెనక్కి తిప్పి తల చూస్తూ ఉంటాం. మళ్ళీ ఎడమ వైపు. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు భుజాల మీద పెట్టి ఫార్వర్డ్ బ్యాక్, ఫార్వర్డ్ బ్యాక్, లెఫ్ట్ రైట్, రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులు మణికట్టు దగ్గర పట్టుకొని మొత్తం స్పైనల్ మన సైడ్ కూడా బెండ్ అవుతున్నాం. 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు మోచేతుల దగ్గర ఇలా పట్టుకోండి. లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇవి నిలబడి కూడా చేసుకోవచ్చు. సేమ్ నిలబడి కూడా చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం కూర్చొని చేస్తున్నామని ఇవి కూర్చొని చూస్తున్నాం అంతే. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు ఈ విధంగా వీపు వెనకాల పట్టుకొని స్ట్రెచ్, తలపైకి చూస్తూ రిలాక్స్. అగైన్ స్ట్రెచ్, రిలాక్స్. చేయి మార్చుకోండి. స్ట్రెచ్, రిలాక్స్, స్ట్రెచ్, రిలాక్స్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఈ విధంగా మెడ దగ్గర పెట్టి డబుల్ చిన్ గుర్తుందా? నోరు ఓపెన్ ప్లీజ్.
స్లోలీ సెంటర్కి వచ్చేయండి. ఇప్పుడు తలని తిప్పండి లెఫ్ట్కి, మళ్ళీ పైకి చూడండి. ఓపెన్ క్లోజ్. పక్కకు తిప్పాక ముందే తలం పక్క తిప్పుకొని తర్వాత పైకి వెళ్తారు. నెక్ మజిల్స్ ఎక్కడ స్ట్రెచ్చింగ్ జరుగుతుందో గమనిస్తా చేయండి. మళ్ళీ అక్కడే డౌన్ సెంటర్కి వచ్చి మళ్ళీ మామూలుగా న్యూట్రల్ సెంటర్కి వచ్చింది. ఇప్పుడు రైట్ సైడ్కి తిరగండి, తల తిప్పండి. ఇప్పుడు పైకి చూసి నోరు ఓపెన్ క్లోజ్. రిలాక్స్ సెంటర్. నెక్ మజిల్స్ ఫార్వర్డ్ బ్యాక్. ఇప్పుడు సైడ్. స్లోలీ రిలాక్స్. కొన్ని ఏంటంటే కనపడవు, కానీ చేస్తుంటే మనకే తెలుస్తుంది నెక్ మజిల్స్ ఎలా స్ట్రెచ్ అవుతున్నాయి. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి నడినెత్తి మీద పెట్టండి, కొంచెం జారవిడదు. మళ్ళీ రిలాక్స్. ఇప్పుడు ముచ్చిన గుడ్డ దగ్గర పెట్టుకోండి, ప్రెస్ చేయండి. రిలాక్స్. ప్రెస్. రిలాక్స్. ఇప్పుడు నుదుటి మీద రెండు అరచేతులు ఆపోజిట్ డైరెక్షన్లో, చేతులేమో వెనక్కి నెడుతున్నాయి తలని, నుదురు భాగం దగ్గర తలేమో ముందుకి రావాలని ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్. రిలాక్స్. కుడి కడత మీద పెట్టి తల కుడివైపు రావాలనుకుంటుంది, కానీ చెయ్యేమో ఎడం వైపు నెడుతుంది. రిలాక్స్. లెఫ్ట్. రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చేతులకి ఎక్సర్సైజ్, ఫింగర్స్కి. 2-3 రోజులు నొప్పులు ఉన్నా కూడా మామూలుగా అయితే భయపడుకొని చేస్తే అలవాటు అయిపోతుంది. వెయిట్ లాస్కి మీకు కాళ్ళు పట్టేసినాయి అంటున్నారు కదా, చేయాలి. అయినా చేస్తూ ఉంటే అవే తగ్గిపోతాయి. అవసరమైతే ఎప్సమ్ సాల్ట్ ఒకటి ఉంది కదా, దాంతో కొంచెం స్నానం చేసేటప్పుడు నీళ్ళతోటి రుద్దుతా అలా ఉండొచ్చు. ఎప్సమ్ సాల్ట్ ఏదైనా పట్టేసిద్ది, అలవాటు తప్పి మళ్ళీ చేస్తే పట్టేసిద్ది. పెరిగితే ఏం చేయాలి? చిట్కా ఇమీడియట్గా వాటర్ ఒకటి చెప్పాను కదా, నీరు చెప్పాను కదా, ఆల్కలైన్ వాటర్ ప్రిపరేషన్. నిమ్మకాయ నీళ్ళు, ఇంకా దానికి కొంచెం బేకింగ్ సోడా, ఉప్పు వేయాలి, మిరియాల పొడి. దీనికి అక్కర్లేదు, జ్యూసింగ్కి వాడుకుంటాం మిరియాల పొడి, దీనికి ఇంతవరకు సరిపోతుంది. కొంచెం వేసుకుంటే పర్వాలేదు, మరీ ఎక్కువ వాడద్దు, ఎండాకాలం కదా, వేడి వేడి వేడి. ఆల్కలైన్ వాటర్ తాగడమే ఇమీడియట్గా, అలా షార్ప్గా కళ్ళు లేదు ఇలా మెరుస్తాయి అనమాట. ఆ నీళ్ళు తాగంగానే ఎనర్జీ అంతా కళ్ళల్లోకి వచ్చేసిద్ది అనమాట. ఇమీడియట్గా షార్ప్గా మనకు గనుక వర్షం పడ్డప్పుడు మెరుపు లాగుంటుంది చూసారా, ఆ ఫీలింగ్ కలుగుతుంది నీళ్ళు అలా తాగంగానే. అంత ఎనర్జీ వచ్చేసిద్ది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అద్భుతమైన వాటర్ నిమ్మకాయ నీళ్ళు. అది నేనైతే రోజు మా పని మనిషికి కూడా అదే ఇస్తా. ఫస్ట్ రాగానే, తర్వాత టీ తాగిద్ది, రాగానే ఫస్ట్ నిమ్మకాయ నీళ్ళమ్మ ఉంటుంది. ఇక బద్దలు నేనేం చేస్తానంటే నిమ్మకాయ నీళ్ళు తాగేసాక బద్దలు మిగులుతాయి కదా,
అవి నీళ్ళల్లో పడేస్తా గాజు జార్లు. అది అంటే తను వచ్చేటప్పటికి అవి తాగుతుంది. తాగేటప్పుడు విపరీతమైన ఎనర్జీ ఎనర్జీ వస్తుందంట. తనే చెప్తుంది, నీరసంగా ఉండేదాన్ని భలే హాయిగా ఉంటుందమ్మా అంటుంది. కడుపులో కూడా హాయిగా అంటే కోతలాగా లేకుండా బాగుంటుంది. తను టీ కంటే ఇవి ఎక్కువ ఇష్టపడుతుంది. తనంటే ఇంట్లో చేసుకుంటుంటే అంత టేస్ట్ రావట్లేదంట. ఆ? అవునా? అందుకే తొక్కలు కూడా వేస్ట్ చేయక్కర్లా. నీళ్ళల్లో పడేసుకుంటే ఆ తొక్కలు సారం వస్తుంది, ఎసెన్స్. ఆ తొక్కల్లో ఎంత ఉంటుందో మెడిసినల్ వాల్యూ. నీమ్ ఆయిల్ ఉంటుంది, అది కూడా నీళ్ళల్లోకి వచ్చింది. అది ఎంత మంచిది. సో అట్లా మనం ఏది వేస్ట్ చేయాల్సిన పనే లేదు. ఇంకా కనుక ఇంకొంచెం మెచ్యూర్డ్గా మనం బాగా హెల్తీగా అంటే నియమాలు పాటించే వాళ్ళైతే మిక్సీ కొట్టేయడమే. ఆ తొక్కల్ని కట్ చేసి మిక్సీ చేసేసుకొని జ్యూస్ లాగా గుట్టుకుని మింగితే ఇంకా మంచిది అది. సో ఇట్లా నెంబర్ ఆఫ్ చేసుకోవచ్చు ఇన్నోవేటివ్గా. ఏది అంటే ఏది కాదేది అనర్హము, అదే కవిత్వానికి కాదేది అనర్హం అగ్గిపెట్ట సబ్బు బిళ్ళ అని చెప్తూ ఉంటారు కదా. సో అట్లాగా ప్రతిదీ తొక్క కూడా ఉపయోగమే చేసుకుంటే. మన క్రియేటివిటీ అన్నమాట అదంతా ఎలా అనేది. శ్రీశ్రీనే ఎవరు అంటారు, కవిత్వానికి ఏది అర్హత అంటే అర్హతకి లేనిది అంటే ఏది లేదు, ప్రతిదీ అర్హత గలదే అని చెప్తా. సబ్బు బిళ్ళ అగ్గిపెట్ట అంటుంటాడు. అదే దేని మీదైనా కవిత్వం రాయొచ్చు. ఇదే విన్నాను అది. స్లోలీ రిలాక్స్. ప్రాణాయామాలు కొంచెం చేసేసి తర్వాత ఇవాళ నిలబడి కొన్ని చేసుకుందాం, లేదా పడుకొని కూడా చాలా ఉన్నాయిగా ఆసనాలు, అవి చేద్దాం. చంద్రాంగ భస్రిక. ఎవరైనా మంచినీళ్ళు తాగాలంటే తాగేస్తూ ఉండండి, నేను చెప్పకపోయినా కూడా మధ్య మధ్యలో తాగుతూ ఉండండి. ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ అవుట్ 20 నుంచి 30 సార్లు. మీరు ముద్ర, అది కూడా ఒక ముద్రే, కాకపోతే ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఇప్పుడు నేను చెప్పింది ఆపోజిట్ 2 వేలు అది పెట్టుకోవాలి. మీరు పెట్టింది సమాన ముద్దు, ఇది సమాన కాదు. పేరుది దీని పేరు అపాన కాదు, ఉదానము వ్యానముద్ర. వ్యానముద్ర ఇది. సో ఎనర్జీ లెవెల్స్ పెరగాలన్నా కూడా ఈ ముద్ర కూడా బాగా హెల్ప్ అవుతుంది. కాకపోతే మనం ముద్ర వేస్తున్నప్పుడు ఆల్రెడీ ఫీల్ అవుతాం, ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కదా ఈ ముద్ర చెప్పారు. సో అది సింక్రనైజ్ అవ్వదు కదా. మనం వేస్తున్న ముద్ర బెనిఫిట్ తెలుసుకొని వేస్తే ఎక్కువ లాభం ఎప్పుడైనా. సో వేస్తుంది మీరు ఇప్పుడు ఇదేనా వేసుకోవచ్చు, నష్టమేం లేదు. కాకపోతే ఇమ్యూనిటీ పెరగాలని అనుకుంటూ ఈ ముద్ర వేస్తే 2 మ్యాచ్ అవ్వదు. సో ఇది ఏం కాదు, అలవాటే. సూర్యాంగ భస్రిక. కుడి ముక్కు ద్వారా 20 నుంచి 30 బ్రీత్ అవుట్స్. సుషుమ్న భస్రిక.
ఆల్టర్నేట్ భస్త్రిక. Slowly relax. Relax in Dhyan Mudra. Slowly relax. నార్మల్ భస్త్రిక చేద్దాము. 2 చేతులు పిడికిలు బిగించి ఆది ముద్ర. భుజాలు ఎదురుగా పెట్టుకున్న తర్వాత శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి డౌన్. 23 రౌండ్స్. మా చేతులు మన సైడ్ ఛాతీకి తగులుతూ ఉండాలి. Slowly relax. Second time చేద్దాం. Deep breathe in, breathe out. ఇదే డైరెక్షన్లో చెయ్యిలానే రావు. ఇలా వెళ్ళాం కదా, ఇలానే దిగాలి అంతే. మీరు ఇలా వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళకూడదు, ఇక్కడ దాకే రావాలి. అది కూడా ఈ మోచేతులు వచ్చి ఇక్కడ తగులుతుంటాయి. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగాలన్నా, ఊపిరితిత్తుల కెపాసిటీ పెరగాలన్నా ఈ మోచేతులు ఇక్కడ తగలాలి. థర్డ్ టైం చేద్దాం. పొజిషన్, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. న్యూరోమస్కులర్ బ్రీతింగ్ చేద్దాం. ఎడమ చెవి నాభిస్థానం మీద, కుడి ఛాతీ భాగాన్ని ఎడమ చెవిని మూసివేసి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 6 to 10 టైమ్స్ ఎడమ ఊపిరితిత్తు గుండా శ్వాస నడుపుతున్నాం. చేయి మార్చుకోండి. ఇప్పుడు 2 ఛాతీ భాగాన్ని ప్రెస్ చేస్తూ ఫ్రంట్ వైట్, వెనక ఊపిరితిత్తులు గుండా నడుపుతున్నాం శ్వాసను.
ఇప్పుడు రెండు చెవుల్ని మూసివేస్తూ ఊపిరితిత్తులు చుట్టూరా గుండా. ఇప్పుడు రెండు అరచేతులతో కళ్ళ మీద పెట్టుకొని స్లోలీ రిలాక్స్. రిలాక్స్ ఇన్ ధ్యాన ముద్ర. గమనిస్తూ ఉండండి ఊపిరితిత్తులు ఛాతీ భాగంలో శ్వాసలు ఎలా నడుస్తున్నాయి, ఎలా ఓపెన్ అప్ అవుతున్నాయి గమనిస్తూ ఉండండి. ఇలా ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు వెన్నుపూస నిటారుగా నాలిక కేచిరి ముద్ర వేసుకొని దృష్టి ఆజ్ఞాచక్రం దగ్గర కేంద్రీకరించి గమనించే ప్రయత్నం చేయాలి. వేర్ ది అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. సో మీకు ఎక్కడైనా సమస్య ఉంటే ఆ భాగంలో శక్తి ప్రసారాన్ని పంపిస్తూ ఉండాలంటే ఆ భాగాన్ని గమనిస్తూ ఉండడమే, మనోనేత్రంతో గమనిస్తూ ఉండాలి. విజువలైజ్ చేసుకోవడం. ఏ విధంగా అయితే మనకి ఇష్టమైన వాళ్ళని గుర్తు చేసుకోగానే మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటారో ఊహల్లో, అలాగే మన శరీరంలో అవయవాలు కూడా ఉంటాయి. మనం గుర్తు చేసుకోగానే మన ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంది. స్లోలీ రిలాక్స్. సింహక్రియ చేద్దాం. రెండు చేతులు బోర్లో వేసి కాలు తొడల మీద పెట్టాం. భుజాలు లిఫ్ట్ చేసి శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి నాలుగు బయటకు చాపు. మామూలు శ్వాస నడుపుతూ రిలాక్స్. రెండు చేతులు రాజు తీసుకుని పరిచేతులు ఎప్పుడు తలపెట్టుకుని ఒకసారి కాల్ చాపి కాల్ చాపి. పాదాలు దూరం పెట్టి లెఫ్ట్ రైట్. పాదాలు తీసి
ఆ, మీరు ఎవరు మీరు అంటున్నారు? రాలేదంటే సపోర్ట్ తీసుకొని చేయాలి ఫస్ట్, సొంతంగా చేయొద్దు. ఎవరు? నేనే వద్దన్నానా? అంటే సపోర్ట్ ఉండాలి, టీచర్ సపోర్ట్ ఉండాలంటే లేసేటప్పుడు ఇబ్బంది లేదు, దిగేటప్పుడైనా మళ్ళీ బయట అది ఇప్పుడు వైపు మనకు కంట్రోల్ ఉంటే లేవచ్చు. అదొకటిను సర్వాంగాసనం, హలాసనం ఇలాంటివి టీచర్ సపోర్ట్ ఉండాలి. చక్రాసనం ఒకటి, చక్రాసనం చేసేటప్పుడు కూడా అంతే, ఇంకొక వ్యక్తి సపోర్ట్ ఉండాలి. బాగా అలవాటు గబగబ చేసేది, ఎందుకంటే గమాగాలు కింద పడ్డారు అనుకోండి, అవి ఎందుకోసం డ్యామేజ్ కొంచెం భయంతో కూడా విసిగిపోతుంది బాడీ. ఫ్రీగా ఉండాలి. ప్లస్ డ్రెస్ వేసుకున్నప్పుడు వేరుంటుంది, చీర కట్టుకున్నప్పుడు వేరుంటుంది. యోగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా ఈజీగా చేస్తాం. డ్రెస్ అయితే భయం భయం అనిపించదు. చీర అనుకో ఏమవుతుంది, ఏదో ఒకటి పట్టేస్తుందేమో, అది ఏదైనా అడ్డం పడుతుందేమో కాళ్ళకి వేళ్ళకి చీర అని భయంతో సరిగ్గా చెయ్యం. ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి. అందుకే యోగాకి డ్రెస్ వేసుకొని చేయండి అని చెప్తారు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలవాట్లేదు అనుకుంటా, ఎప్పుడు చూడలే మరి. పాదాలు ముందుకి వెనక్కి. ఇంట్లో ఇంట్లో ఒప్పుకోరా? కానీ చాలా వేరుగా ఉన్నారు ఒక్కొక్కరు. చీరల్లో వేరుగా ఉన్నారు, డ్రెస్సుల్లో వేరుగా ఉన్నారు. కొత్త కొత్త ఇంకొక వ్యక్తులను చూసినట్టు ఫీలింగ్ అనిపించింది. చీరే బాగున్నారు అందరూ. చీరే అందం కదా, చాలా బాగా వేరుగా అనిపించారు. కాలు వేయండి. బాగా సన్నం కదా, కాటన్ చీరలు కట్టంగానే కొంచెం బొమ్మలాగా నీట్గా ఉంటారు. తొడ భాగాన్ని బిగిస్తూ శారీలో హైట్ కనపడతాం అందరూ కదా, డ్రెస్సుల్లో కొంచెం పొట్టిగుంటాం. ఎందువల్ల తెలియదు కానీ ఎవరైనా కూడా చాలా వేరుగా కనపడతారు. నేనైతే మరీ యోగాలో వాళ్ళు నన్ను పలకరిస్తుంటే బయట ఎక్కడైనా గుర్తుపట్టలేకపోతున్నా. ఒకసారి ఫంక్షన్స్లో ఇంకా బాగా తయారవుతారు కదా, మేడం అంటారు, ఇంకా యోగా వాళ్ళు అంటారులే అని ఇక నేను నవ్వుతున్నా. ఇంకా ఇంకా ఇంతకుముందు బాగా గుర్తుపెట్టుకునేది, ఇప్పుడు ఏంటంటే ఇంకా వదిలేస్తున్నా. ఇంట్రెస్ట్ పోయింది. పేర్లు ఏముందిలే, మనుషులు మనకి మెయిన్ వాళ్ళు గుర్తుంటే చాలులే అనిపించే స్థాయికి వెళ్ళిపోయింది. ఇంతకుముందు ఇంకా ఇనిషియల్స్తో సహా పేర్లన్నీ గుర్తుపెట్టుకునేది. ఫోన్ నెంబర్లు కూడా తెలుసు నాకు. ఎంత ఫోను, ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కువ యూజ్ చేయకముందు అయితే నాకు ఎన్ని నెంబర్లు బ్రెయిన్లో ఉండేవో, ఒక 30 నెంబర్స్ అయినా గుర్తుంటాయి. బాగా గుర్తుపెట్టుకుంది, నోటితో అలా చెప్పేస్తే దాన్ని డైరీ పనిలో ఇది నాకు. అవును, ల్యాండ్ నెంబర్స్ కోడ్స్తో సహా. ఏది విజయవాడ కోడ్ ఏంటి, గుంటూరు డిస్టిక్ కోడ్, వైజాగ్ ఢిల్లీ, అట్లా కోడ్స్ అన్ని బట్టి కొట్టేవాళ్ళం. వెనక్కే పోయాం, బ్రెయిన్ వాడట్లేదు కదా, మన బ్రెయిన్ పవర్ తగ్గిపోయింది. అందుకే బలవంతంగా ఇట్లా చేసుకుంటే కొంచెం షార్ప్గా ఉంటుంది బ్రెయిన్.
ఇప్పుడైనా కొంచెం తెలియకుండా బ్రెయిన్ వెళ్తుంది. ఇప్పుడు ఎలా అంటే మాకు నిన్న ఎలక్షన్ది నాకు కార్డు వచ్చింది, మా వారు కూడా గమనించలా, నాకు ఇచ్చారు చేతికి, ఇదిగో ఇది కార్డు వచ్చింది ఓటర్ కార్డు అని చెప్పి. అదే ఒరిజినల్ చక్కగా సిల్వర్ ప్రింట్ ఉంటుంది కదా, ఒరిజినల్ చక్కగా ఐడి కార్డు వచ్చింది ఓటర్ది. వస్తే ఫోటో నాది, అడ్రస్ డీటెయిల్స్ అన్ని మా అత్తయ్య ఇచ్చారు. నేను వెంటనే కనుక్కున్నా, ఈయన అన్నారు భలే కనుక్కున్నావే. అట్లా చూడంగానే వెంటనే అర్థమైపోతా ఉంటుంది. ఏం చేయాలి, అది పర్వాలేదంట, ఓటు వేయచ్చు అంట, ఇబ్బంది లేదు. వచ్చినాయి మాకు, ఇంటికి వచ్చినాయి, నిన్నే వచ్చినాయి మాకు. రాకపోయినా పర్వాలా, మన పాతవి ఓటర్ ఐడి ఉంటుంది కదా, అది చూపించిన సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి, కాకపోతే ఈ లోపలేం అవ్వదు, తర్వాత చేసుకోవచ్చు. అయ్యో అసలు అట్లా మీరేం మాట్లాడరే. అలా ఏం లేదు, మీరు చాలా సింపుల్ గా బాగా మాట్లాడతారు, ట్రాన్స్పరెంట్ గా ఉంటారు. నేనే ఇంకొంచెం ఎక్కువ మాట్లాడతా, అంటే కొంచెం కోపం ఎక్కువే నాకు. అలాంటిది నన్ను మీరు తట్టుకుంటున్నారంటే మీరే గ్రేట్. సందర్భం వచ్చినోడు వస్తుంది బయటికి. వాళ్ళందరి పాతాలో బాగా తెలిసిన సంగతి. ఇప్పుడు చాలా మారిపోయాను. మెయిన్ డిసిప్లిన్ గురించే వస్తుంది కోపం నాకు. పర్సనల్ గా ఎప్పుడు కోపం ఉండదు ఎవరి మీద. చెప్పులు ఎంత లైన్గా ఉండేవని, చెప్పులు వంక టింకర్ గా పెట్టొస్తారు కొంతమంది. నిలబడి వాళ్ళు ఎట్లయితే డైరెక్షన్ వచ్చారో ఆ డైరెక్షన్ లో వంకరగా చెప్పులు ఉంటాయి. ఒప్పుకోండేదాన్ని కాదు, వెళ్ళి వాళ్ళ చేత వచ్చి సర్జీసి రమ్మని చెప్తా. పనిష్మెంట్ ఏంటంటే ఆ వంకరగా ఉన్న మిగతా చెప్పులు కూడా సరిచేసి రావాలి వాళ్ళు. అది మీకు కూడా తెలుసా, నా దగ్గరికి యోగాకి నాకు మేడముగా ఉన్న ఆవిడ నాకు స్టూడెంట్గా వచ్చారు. భలే ఉంటాయి కదా అలాంటివి, భలే సందర్భాలు. నేను మాంటిసరీ ట్రైనింగ్ తీసుకున్నా, స్కూల్లో చిన్నపిల్లలకి టీచ్ చేయడానికి ట్రైనింగ్ ఉంటుంది కదా. పెద్దయ్యాకే కథే చిన్నపిల్లల్ని డీల్ చేసే విధానం ఉంటుంది కదా, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అని చెప్పి మాంటిసరీ ట్రైనింగ్ ఉంటుంది. దానికి 1 నెల 2 నెలలు ట్రైనింగ్ అప్పుడప్పుడు సమ్మర్లో ఇస్తూ ఉంటారు. మన పిల్లల్ని మనం ఎలా పెంచుకోవాలి, వాళ్ళకి కొంచెం టీచింగ్ ఎయిడ్స్ ఐడియా కోసం ట్రైనింగ్ ఉంటుంది అది కూడా. అయితే ఆ ట్రైనింగ్ ఇచ్చిన మేడము నాకు నా యోగాలో స్టూడెంట్ అయ్యారు. తర్వాత నేను యోగా నేర్పేటప్పుడు తర్వాత ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అయ్యాక నేను జాబ్ కూడా చేశాను 1 year స్కూల్లో. 2nd క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ సైన్స్ చెప్పేదాన్ని. ఆవిడ చెప్తేనే నాకు తెలిసింది, లేకపోతే నేను ఆ మేడం నేను అంత గుర్తుపట్టలేదు. తను అన్నారు, అప్పుడు మీకు ట్రైనింగ్ ఇచ్చింది నేనేను అన్నారు. నేనేంటంటే చాలా గ్యాప్, ఒక 10 ఏళ్ళు గ్యాప్. 10 ఏళ్ల తర్వాత ఈ 10 ఏళ్లలో నేను యోగా ఒక కోర్స్ చేయడం, యోగా టీచర్ అవ్వడం, ఇదంతా జరిగిందనమాట.
ఇప్పటికీ ఆ మేడం అప్పుడు మన గ్రూప్లో ఉన్నారు, యోగా గ్రూప్లో ఉన్నారు. కాదు తిని పేరు అదే అదే ఏం పేరు గుర్తు రావట్లేదు, చెప్తాను. ఉన్నారు మన బాలకుటీర్ స్కూల్లో చాలా రోజులు ప్రిన్సిపల్గా కూడా జాబ్ చేశారు ఆవిడ, అక్కడ శ్యామలా నగర్లో. చెప్తాను, అదే గుర్తురా. సువర్ణ మేడం. ఆవిడ మొదటి నుంచి మన యోగా గ్రూప్లో ఉన్నారు, ఫస్ట్ బ్యాచ్. తర్వాత ఇండియన్ స్ప్రింగ్స్లోకి వెళ్ళిపోయారంట. ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్ పెట్టినప్పుడు బాలకుటీర్ స్కూల్లో జాబ్ మానేసేసి ఇటు వచ్చేసారు. యోగాకి వచ్చారు చాలా. సువర్ణ మేడం, శ్యామలా నగర్. అవును, ఒకసారి మీరు అన్నట్టు గుర్తు, వాళ్ళ వియపురాలు కూడా వచ్చింది మన దగ్గరికి. ఆవిడ అంటది యోగా గ్రూప్ పెట్టినప్పుడు మొదటి నుంచి ఉంది కదా, చేంజ్ నీలో చాలా చేంజ్ కనపడుతుంది, చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, కీప్ ఇట్ అప్ అని అప్పుడప్పుడు మెసేజ్ పెడుతుంటారు. నేను అన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నాను గ్రూప్స్లో, తన గ్రూప్లో ఉంది కదా. కానీ ఆవిడ కూడా నా దగ్గర యోగా నేర్చుకునేటప్పుడు స్టూడెంట్ లాగే వినేది, అసలు టీచర్ లాగా ఎక్కడ కూడా అది చూపించడం అది లేదు, అసలు స్టూడెంట్ అయిపోయేది. అది గ్రేట్ కదా అనిపించింది. పీసీఓఎస్ఏగా రెండు, ఒకటేమో చిన్నపిల్ల, ఇంకొకటేమో కొంచెం ముదిరితే తర్వాత తొండ ఊసరి వెళ్ళిలాగా. ఫస్ట్లో ఉంటేనేమో పీసీఓడిని అనుకుంటా, తర్వాత అది ముదిరితే పీసీఓఎస్ అవుతుంది. పీసీఓఎస్ అని చెప్పారా, నెగ్లెక్ట్ చేసినట్టున్నారు. మొదట్లోనే జాగ్రత్తలు తీసుకుంటే పీసీఓడి తోటే ఆగిపోతుంది. యోగాసనాలే. జ్యూసా, అదే నిమ్మకాయ జ్యూస్ బాగుంది, నిమ్మకాయ తొక్కల జ్యూస్, అల్లము, మిరియాల పొడి, సైంధవలోను. ఇంకా సోడా ఉప్పు దానికి కాదు చెప్పింది, బీపీ తగ్గడానికి. హై బీపీ ఉంది ఇప్పుడు, మీరు వెంటనే కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, ఇమీడియట్గా ఒక గ్లాస్ నీళ్ళలో బేకింగ్ సోడా, సైంధవలోనము, నిమ్మకాయ జ్యూసు తాగేస్తే ఇమీడియట్గా నార్మల్ అయిపోతుంది. జ్యూసుల్లో బేకింగ్ సోడా అక్కర్లేదు, చెయ్యమని తాగమనండి, మంచిదే కదా. ఎంత ఎక్కువ తాగలేరు, 2 బద్దలు సరిపోతాయి. 2 బద్దలు నిమ్మకాయ రసం పిండేసాక బద్దలు వస్తాయి కదా, వాటిని సన్న కట్ చేయమనండి, మిక్సీ కొట్టేయండి, వాటర్ కలిపేసి గుట్టుక్కుని తాగమనండి, అయిపోతుంది. ఒకటే సరిపోయింది. ఎక్కడ మీరు అందుకు కెనడానా? కెనడా. నేను అసలు మన యూట్యూబ్ దాంట్లో చాలా పెట్టాను కూడా, ఈసారి ఏదన్నా దొరికితే హెడ్డింగ్స్ కూడా పెడుతుంటా, పీసీఓడి పీసీఓఎస్కి ఇది బాగుంటాయి అని అలా పెడుతుంటా, చూసి ఈసారి మీకు షేర్ చేస్తాను. ఏదైనానండి డైరెక్ట్గా నేర్చుకున్నప్పుడే గుర్తుంటాయి బాగా చేయడానికి. ఇప్పుడు నేను మీకు నేర్పుతున్నానంటే ఇవి నేను ఇంటి దగ్గర 2 రోజులైనా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటా, లేకపోతే మీకు నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పలేను. చూసేదానికి సింపుల్గా ఏముంది ఇంతే కదా అనిపిస్తే, కానీ దాని వెనకాల చాలా వర్క్ ఉంటుంది నాది. సాటర్డే సండేలు వస్తే నేను చేసే పని అంతా ఇదే. కొత్తగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ డైరీలో రాసుకుంటుంటాను, వీడియోలు చూస్తా, ఆ చూసిన దాన్ని నేను చేస్తాను, నేను చేశాక ఇక్కడ మీకు చెప్తా, లేకపోతే నేను చెప్పలేను, గుర్తురాదు. అది అప్పటికే కొన్ని మిస్ అవుతుంటుంది, కానీ పర్వాలేదు, మరీ ఎక్కువ చెప్పినా కూడా మీకు గుర్తుండదు, స్లోగా ఒక్కొక్కటి పెంచాలి కదా. సో మిగతావి చేద్దాం. అనులోమ విలోమ, ప్రాణముద్ర లేదంటే సంజీవిని ముద్ర. చూపుడు వేలు ముడవాలి, దాని తర్వాత
మధ్య వేలు, ఉంగరపు వేలు, బొటన్ వేలు కలపాలి. అది సంజీవిని ముద్ర. బీపీకి, హార్ట్కి, వీటన్నిటికీ పనికొస్తుంది. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడి ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపిస్తుంది. కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు చేస్తా ఉంది. అంటే ఇది 2 వస్తాయేమో చూస్తాం. ఇది అవసరం. ప్రతిరోజు పావు గంట మినిమం చేయండి. హై బీపీ వాళ్ళు, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మానసిక ప్రశాంతత కావాలన్నా అనులోమ విలోమ అద్భుతమైన ప్రాణాయామం. 15 మినిట్స్ ఒకేసారి చేయలేకపోతే మధ్య మధ్యలో కొంతసేపు రిలాక్స్ అవుతూ మెడిటేటివ్ స్టేట్లో అలా ధ్యాన ముద్రలో ఉండిపోవడం, మళ్ళీ చేయాలి అనిపించినప్పుడు మళ్ళీ మొదలు పెట్టడం, ఇలా కూడా చేసుకోవచ్చు. అద్భుతమైన ప్రాణాయామం. ఇంకా వేరే ఏమీ కూడా అక్కర్లేదు. ఇది ఒక్కటి చేసుకుంటే ఆరోగ్యం మనసు ఉంటుంది. పొద్దున పూట పావు గంట, సాయంకాలం 1 పావు గంట. అదే పెద్ద పెద్ద సమస్యలు అంటే ఇప్పుడు క్యాన్సరు ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు అరగంట చేయాలి రోజు. ఇంకా వేరే ఏమీ అక్కర్లా. సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్, అనులోమ విలోమ, ఈ 2 పెట్టుకున్నా సరిపోతుంది. అర్థమైందా మీకు? ప్రాసెస్ అర్థమైందా? నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎడముక్కు ద్వారా తీసుకుంటున్నాం. నాతో పాటు చేయండి. మీరు కూడా కళ్ళు తెరిచి నాతో పాటు చేయండి. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. ముయ్యండి. 1 నిమిషం ఆపండి. 1 సెకండ్ ఆపండి. ఇప్పుడు కుడి ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించండి. 1 సెకండ్ హోల్డ్. మళ్ళీ అదే ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం, మళ్ళీ ఆ ముక్కు మూసేసేసి 1 సెకండ్, అలా 1-2 సెకండ్, ఇంకా నిజంగా మాట్లాడితే 5 సెకండ్లు ఆపితే మంచిది. అలా ఆపేసి మళ్ళీ వేరే ముక్కు ద్వారా శ్వాస బయటకు చేయండి.
మళ్ళీ అటే శ్వాస పూర్తిగా వదిలేరా, వదిలేక 1 సెకండ్ ఆగండి. పర్వాలా, మీరు అవన్నీ పట్టించుకోవద్దు, మీరు చేసేది మీరు చేస్తూ ఉంటే ఓపెన్ అయిపోతాయి. మళ్ళీ అటే ఇటు లాగా తీసుకోండి, ఎటైతే శ్వాస వదిలేరో అదే ముక్కు ద్వారా మళ్ళీ శ్వాస తీసుకోండి. మళ్ళీ ఆ ముక్కు మూసివేసి 1 సెకండ్ గ్యాప్ ఇచ్చి అదర్ ముక్కు వైపు నుంచి వదిలేయండి. అదర్ మళ్ళీ సేమ్ అట్లానే 1 సెకండ్ హోల్డ్ చేసి మళ్ళీ అటే ఎటైతే శ్వాస వదిలేమో మళ్ళీ అదే ముక్కు ద్వారా తీసుకోండి. ఇంతే. 1 మినిట్ పెడతాను టైమరు, చూద్దాము ఎన్నిసార్లు వచ్చిందో గమనించండి. టైమర్ ఇంపార్టెంట్, ఇది మీకు కాన్షియస్గా ఉంటారు చేసేటప్పుడు. స్టార్ట్. Slowly relax. Relax in Dhyana Mudra. ఓంకారాన్ని జంకారంలా చేస్తూ భ్రామరి. షణ్ముఖి ముద్ర, చెప్పుడు వేళ్ళ ఆజ్ఞా చక్రం దగ్గర శ్వాస తీసుకున్నాక చెవులు మూసివేసి slowly relax. రెండు చేతులు చిన్ముద్ర పెట్టి టంక సాధన చేద్దాం. డీప్ బ్రీతింగ్. మకారం చాంట్ చేస్తూ తలని పైకి కిందకి ఇలా కదిలిస్తూ ఉంటాం. డీప్ బ్రీతింగ్ తీసుకొని కోత శబ్దం వచ్చిందాకా సాగదీస్తూ తలని స్లోగా పైకి కిందకి. మెడ నొప్పి లేదని ఎక్కువగా ఉంటే వదిలేయచ్చు, తల స్ట్రైట్గానే ఉంచి మకారం చాంట్ చేయొచ్చు. ఇంకొక 2 సార్లు. డీప్ బ్రీతింగ్. రిలాక్సింగ్ ధ్యాన ముద్ర.
స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపిడ్ చేసుకొని అరిచేతుల యొక్క నిల్వచ్చి వేడి కళ్ళకు అద్దుకోండి. అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. మంచినీళ్ళు తీసుకోండి. అప్పుడు లెఫ్ట్ని కొంచెం ఎక్కువగా ఓపెన్ అప్ చేయడానికి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడమ ముక్కు ద్వారానే వదులుతా. కొంతసేపు కంటిన్యూగా ఒక 5 minutes అలా టైం పెట్టుకొని చేయండి. 5 minutes కూడా అక్కర్లే, 2 minutesకే ఓపెన్ అవుతుంది. అయితే ముందే మీరు అనులోమ విలోమ ముందే ఏం చేయాలంటే చంద్రభేది ప్రాణాయామం ఉంటుంది. అంటే కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని మళ్ళీ ఎడమ ముక్కు ద్వారానే వదిలేయండి. ఇలా అదే ముక్కు ద్వారా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడం. మనం ఫస్ట్ చంద్రాంగ భస్త్రిక చేసాం కదా, అది కూడా అలాంటిది. ఎడముక్కు ఓపెన్ అవ్వడానికి అది చేసింది. సో ఆ టైం సరిపోలేదంటే ఏంటి అర్థం? ఇంకొంచెం సేవ్ చేయండి, ఇంకొక 1/2 minute పెంచుకోండి, సరిపోతుంది. ఇంకొకటి ఏంటి చిట్కా చెప్పాను, ఎవరు చూసారు నా షార్ట్? ఎడముక్కు ఓపెన్ చేసుకోవాలంటే ఏం చెప్పాను? శేష్ కుమార్ ఆంటీ బాగానే గుర్తు పెట్టుకున్నారు. కుడివైపు చంకలో బాల్ పెట్టుకోవాలి, పెట్టుకొని నొక్కి పెట్టి ఉంచితే ఎడమ వైపు ముక్కు ఓపెన్ అయిపోతుంది. ఎడమ అంతే. మన యోగానే. శివుడు పార్వతీదేవికి చెప్తాడు యోగా అంతా కూడా. ఇప్పుడు మనం చేస్తున్న యోగా అంతా ఎవరు చెప్పారు? శివుడు, పరమశివుడు పార్వతీదేవి అంటే వాళ్ళ భార్యకి యోగ శాస్త్రం అంతా బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధించే క్రమంలో నాడులు, ప్రాణాలు, పంచప్రాణాలు, ఉపప్రాణాలు, ఈ యోగ శాస్త్రం అంతా చెప్తూ స్వరనాడి అంటే స్వరము, ఇది కూడా ఎలా ఇంపార్టెంట్, మన శరీరంలో నడుస్తున్న స్వరాన్ని మనం కంట్రోల్ ఎలా పెట్టుకోవాలి, ఇవి కూడా పార్వతీదేవికి శివుడే చెప్పాడు. ఆయన చెప్పిన విషయాలే ఇవన్నీ. ఇదే మనం చేస్తుంది కూడా హఠ యోగానే, కొంత యాడ్ అవుతుంది. హఠ అంటే ఏంటి? హ అంటే ఏంటి? హ అంటే చంద్రనాడి, ఠ అంటే సూర్యనాడి అనుకుంటా, మర్చిపోయాను. అంటే చంద్రనాడి సూర్యనాడి రెండిటి యొక్క కలయిక ఏంటి? హఠయోగ. చివరికి జరిగేది ఇదే, రెండు నాడులు కలయిక. ఆటోమేటిక్గా సుషుమ్న యాక్టివ్ అవుతుంది. సుషుమ్న యాక్టివ్ అయినప్పుడు ధ్యాన స్థితికి వెళ్తాం. ఎవరైనా అల్టిమేట్ లక్ష్యం ఏంటి? ధ్యానానికి వెళ్ళడం. ధ్యానం వెళ్ళడమే అంతిమ లక్ష్యం ఎవరిదైనా. అదే హా అంటే సూర్యనాడు అనుకుంటా, నేను ఒకసారి మళ్ళీ చూస్తా, చాలా రోజులైంది, నేను మర్చిపోయాను అసలు. ఠ రెండిటి యొక్క కలయికి హఠయోగం. సో ఆ రెండు కలయికి వీళ్ళు ఎలా చేస్తారు? ఆసనాల రూపంలో చేస్తారు. అంటే శరీరాన్ని ఒక క్రమ పద్ధతిలో నియంత్రించి దీన్ని ఒక భంగిమల్లోకి పెట్టి ఇటు సూర్యనాడి ఇటు చంద్రనాడి రెండింటిని సమన్వయం చేసి సుషుమ్నాన్ని యాక్టివ్ చేస్తారు. అది వేరు కదా. అదేమో బ్రీతింగ్ ప్రాణాయామాల్లోకి వెళ్తుంది. అది సో శ్వాస తీసుకుంటూ సో అంటారు, శ్వాస వదులుతూ హమ్ అంటారు. అదే మన పరమహంస యోగానంద గారు వైఎస్ఎస్ దాంట్లోనేమో హాంస అంటారు. హాంస అంటే సా అంటే అదే నేను అతనే అనడం అనమాట. సోహం అంటే ఏంటి? నేను అతనే. అతను అంటే ఎవరు? పరమాత్మ. సో ఇక్కడ ఏం అంటే మన గురువు గారు చెప్పే ఎక్స్ప్లెనేషన్స్లో హాంస చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే హాంసాలో నేను అతనే. ఇక్కడ నేను అనేది ముందు వచ్చేసి తర్వాత అతనే అన్నప్పుడు పరమాత్మ నిలబడతాడు. అదే సోహంలో ఏం జరుగుతుందంటే అతనే నేను అని ఉంటుంది. సో అప్పుడు నేను అనేది మిగులుతుంది. అప్పుడు అహంకారం, నేను అనే అహంకారం ఇంకా వదలలేదు కదా. అందుకని ఈ గురువు గారు తన ఎక్స్ప్లెనేషన్లో ఇచ్చిన విధానం ఇది. హాంసాలో ఏమవుతుందంటే నేను అతనే. సో మనము ఎండింగ్ అనేది పరమాత్మతో ఎండ్ చేస్తే ఫీలింగ్, అక్కడ మనం అహంకారము నేను అనే అహంకారం పోతుంది అని ఉద్దేశం అన్నమాట. అంటే పరమహంస యోగానంద గారు చెప్పే ఎక్స్ప్లెనేషన్లో రెండు ఒకటే, కాకపోతే ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి లాజిక్ వాళ్ళది.
ఓవరాల్గా మనకి భావం తెలిస్తే చాలు, నేను అతనే అనేది తెలిస్తే చాలు. ఇది ఓవరాల్గా. ఇప్పుడు ఆసనాలు చేద్దాం కొన్ని. బోర్లో పడుకొని చేద్దామా? చాలా రోజులు అయింది. బోర్లో చేద్దాం. ముందు ఇట్లా మోకాళ్ళ మీద నిలబడండి. ఇది అర్ధచంద్రాసనం చేద్దాం. ఏంటిది? మీరు సింప్లిఫైడ్ చేసేసుకోండి. ఒకవేళ ఖాళీగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఇందాక చూపించాను కదా, బరువు తగ్గడానికి గోడకు ఆనుకొని చేతులు పైకి పెడతాం, అలాంటివి చేసుకోండి. లేదా కూర్చొని సూర్య నమస్కారాలు ఉన్నాయి కదా. ఇది అర్ధచంద్రాసనం. శ్వాస తీసుకుంటే వెనక్కి, శ్వాస వదిలేసి స్ట్రైట్. బ్రీత్ ఇన్ బ్యాక్, బ్రీత్ అవుట్ స్ట్రైట్. ఇంకొంచెం చేయగలిగిన వాళ్ళు 2 అరచేతులు నడుము మీద పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసి స్ట్రైట్. బ్రీత్ ఇన్ బ్యాక్, హై బీపీ వాళ్ళు ఇంతవరకు చేసుకోండి. ఇంకా ఉష్ట్రాసనం అంత అవసరం లేదు. ఉష్ట్రాసనం కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇలా 2 మోకాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి. ముందు ఒక్కొక్క చేతితోటి చేయండి, ఎందుకంటే కుడి ఎడమ 2 సమానంగా ఉండవు ఎప్పుడు కూడా. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో మనం ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు ఐడియా వెళ్తుంది. ఇలా చేసినప్పుడు మనకి స్టామినా అర్థమైంది మనది ఎంత అనేది. ఇప్పుడు కుడి చేయి నడుము పెట్టుకొని ఎడమ చేయి బాగా స్ట్రెచ్ చేసుకొని ఎడమ పాదాన్ని టచ్ చేసి స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 చేతులతో చేసే ప్రయత్నం. వచ్చిన వాళ్ళు మాత్రమే. ఎవరన్నా ట్రై చేస్తానంటే నేనే వస్తా దగ్గరికి. ఎవరైనా ట్రై చేస్తారా? కావాలా సపోర్ట్? ట్రై చేస్తానంటే వస్తా. కొత్తగా చేసేవాళ్ళు. రెండు చేతులు వీపు వెనకాల పట్టు. దీన్ని యోగ ముద్రాసనం అంటారు. ఇంకొకసారి చేద్దాం, చేయి మార్చుకొని చేయండి. శశాంకాసన్, డీప్ బ్రీతింగ్ స్ట్రెచ్, ఇవన్నీ కూడా హై బీపీకి అద్భుతంగా పనిచేస్తాయి. బాలాసన్, 2 అరచేతులు కాళ్ళ పక్కన, అరచేతులు ఆకాశాన్ని. అరిచేతులు సపోర్ట్ తోటి నెమ్మదిగా లేవాలి. హై బీపీ వాళ్ళు ఏమేమి పండు తినాలి? క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏమేమి పండు తినాలి? ఇంకా బనానా ఫస్ట్. ఇంకా వెరీ గుడ్. బొప్పాయి అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా నారింజ, అదే ఆ నారింజ ఉండవచ్చు, ఆరెంజ్, అదే కమలా పండు ఉంటుంది కదా, కమలాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇంకా సబ్బగా ఉంటాయి, మొత్తం మనకి వస్తాయి. బాగా తీపి లేకుండా సబ్బగా ఉంటాయి కదా, అంటే మనం ఎక్కువగా తర్బూజా అవ్వచ్చు, ప్రతిదీ కూడా తీపి తక్కువగా ఉప్పుగా ఉంటాయి చూడండి, కొంచెం సాల్టీగా ఉంటాయి కదా. ఇప్పుడు మనకి బొప్పాయి ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది టేస్ట్. అలాంటివన్నీ బీపీ వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. అదే ఇప్పుడు కొంతమంది డౌట్ వస్తుంది, ఉప్పు తినకూడదు కదా బీపీ వాళ్ళు అంటారు. ఉప్పు వేరు, ఉప్పులో ఉన్న లవణాలు, వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ అవి చాలా చాలా అవసరం అన్నమాట అది. సో అందుకని ఉప్పు తినాలి, కాకపోతే పరిమితంగా తీసుకున్నా. ఎంత 5 గ్రామ్స్ తీసుకోవచ్చు ప్రతి వాళ్ళు. 5 గ్రామ్స్ అంటే ఒక స్పూన్ ఉందనుకోండి, జనరల్ స్పూన్ ఉంటుంది కదా సైజ్, పెద్దది కాకుండా చిన్నది కాకుండా. తలగొడితే ఎంత వస్తుంది?
రోజు మొత్తంలో అంత ఉప్పు తినాలి. పింక్ సాల్ట్ తినాల్సింది. ఇక్కడ ఉప్పు అంటే మన భాషలో సైంధవ లవణమని, యోగాలో సైంధవ లవణమే మనం తీసుకునేది. హిమాలయన్ సాల్ట్ అంటారు, పింక్ సాల్ట్, ఇవన్నీ ఒకటే. వీటిల్లో 84 రకాల లవణాలు ఉంటాయి. అంటే క్లోరిన్ అవ్వచ్చు, క్లోరైడ్స్, నైట్రోజన్, మెగ్నీషియం, పొటాషియం, ఇట్లా చాలా చాలా ఉంటాయి విటమిన్స్. ఎవరు మీరు 4 years? మేమైతే యోగాలో జాయిన్ అవ్వకమంటే అప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి వాడుతున్నాం. కళ్ళుప్పు కూడా వాడుకోవచ్చు, వేరు వేరే వేరు. అది ఉప్పులు 6 రకాలు అనుకుంటా. 6 రకాలు ఉప్పులు ఉంటాయి కదా. ఉప్పులు ఎన్ని రకాలు? 6 types ఆఫ్ సాల్ట్స్ ఉంటాయి. దాంట్లో సముద్రపు ఉప్పు ఒకటి. పంచలవణాల 6. ఒకసారి చూడాలి గూగుల్లో కొడితే. ఇలా సముద్రపు ఉప్పు వాడుకోవచ్చు, ఏం కాదు. దాంట్లో కూడా సైంధవ లవణాలు ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉన్నాయి. దీంట్లో 94 ఏముంటాయి, దీంట్లో 84, 10 తక్కువే ఉన్నాయి ఇంకా సైంధవ లవణంలో. ఓపిక ఉంటే చక్కగా మిక్సీ కొట్టేసుకొని దాన్ని వాడుకోండి. ఏది మన కళ్ళుప్పు, సముద్రపు ఉప్పు, అది కూడా మంచిది. కానీ మళ్ళీ దాన్ని బాగా ప్రాసెస్ చేసి నీట్గా అందంగా వైట్ కలర్లో డ్రైగా చేస్తారు. అలాంటిది వాడద్దు, అదే పెద్ద యూజ్ ఉండదు. అది యూజ్ ఉండదు. న్యాచురల్గా మనకు దొరికే సముద్రపు ఉప్పు వాడుకోండి, మంచిది. ఓకే. మార్జాలాసన్, అధోముఖ శ్వానాసనం. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్ చేయండి. వెయిట్ లాస్కి ఇది కూడా బాగుంటుంది. ఇట్లా మన శశాంకాసనంలోకి వచ్చి భుజంగాసనకి వెళ్ళి మళ్ళీ ఇది వెయిట్ లాస్ అవ్వాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. పర్వతాసన్, అమృతాసన్, అదే అష్టాంగాసన్, భుజంగాసన్, మళ్ళీ పర్వతాసనం, దాంట్లోంచి కూర్చున్నాం వజ్రాసనంలో కూర్చొని. అంటే ఇది శశాంకాసనం. శశాంకాసనంలోంచి భుజంగాసనంలోకి వెళ్తాం. సో ఇలా కంటిన్యూగా ఈ 3 నెంబర్కి పెట్టేసుకుని చేసేస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా మార్జాలాసన్, అధోముఖ శ్వానాసనంలో సెకండ్ పొజిషన్ చేద్దాం. ఎడమ చెయ్యి కుడికాలు. సయాటికా నొప్పులు ఉన్న వాళ్ళు రోజు చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చెయ్యి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బోర్లో పడుకొని భుజంగాసన పొజిషన్ స్టార్ట్. పైకి చాలా చాలా మంచిది. కథ ఎంత లేపాలి అనేది వాళ్ళ సమస్యను బట్టి నిర్ణయం తీసుకోవాలి. అందరికీ ఒకటే ఫార్ములా ఉండదు. రెండు చేతులు బాడీకి ఇరువైపులా, ఛాతీకి పక్కన, అరిచేతులు. శ్వాస తీసుకుని 30 degrees లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మోచేతులు ఛాతీకి పక్కన. సయాటికా వాళ్ళు, టెయిల్ బోన్ వాళ్ళు రెగ్యులర్గా చేయాలి. డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. ఇదే చేసుకున్న చాలు, ఇక వేరే అక్కర్లేదు అసలు. ఈ ఒక్క పొజిషనే నెంబర్ ఆఫ్ టైమ్స్ పెంచుకొని చాలాసార్లు చేయాలి. ఒక 10 times అనేది చేయాలి బెడ్కి. ఇప్పుడు సర్పాసనం చేతులు, అరిచేతులు ఛాతీకి ఇరువైపులో. ఒకవేళ మిగతాది ముందు చేయాలనుకున్నాడు అదే కంటిన్యూ చేసుకోండి. థైరాయిడ్ వాళ్ళకి బాగుంటుంది ఇప్పుడు నేను చేయబోయేది. చేతులు 2 చెవులు దాకా తీసుకెళ్ళి తల, ఛాతీ భాగం, చేతులు లిఫ్ట్ చేశాం. కాళ్ళు నేల మీదే ఉన్నాయి.
స్లోలీ రిలాక్స్. రెండు అరచేతులు పిరుదుల మీద పెట్టుకోండి. శ్వాస తీసుకొని లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు అరచేతులు ఛాతీకి వీటిలో కాళ్ళ మధ్య భాగంలో పెట్టు. తిరిగి భుజంగాసనం. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. మోచేతులు స్ట్రైట్గా తీసుకొని తలని కొంచెం కొంచెం కదిలిస్తూ మెడ తిప్పుతూ ఎడం భుజం మీదుగా కుడికాలు మెడాన్ని చూస్తాం. కనుగుడ్లు తిప్పి వీలైనంతగా చూడాలి. కనపడకపోయినా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాలి. కుడి భుజం మీదుగా ఎడమకాలు మెడాన్ని చూస్తాం. వేగస్ నర్వ్ యాక్టివేషన్కి ఐబాల్ మూమెంట్ బాగా హెల్ప్. స్లోగా సెంటర్కి వచ్చి రిలాక్స్. రెండు చేతులు గడ్డం దగ్గర శ్వాస తీసుకొని లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. శలభాసనం పడుకొని చేద్దాం. ఇందాక మోకాళ్ళ మీద నిలబడి ఒకటి మోడల్గా చేద్దాం. మార్జాలాసన అదొక స్వామి. రెండు పిడికిలు బిగించండి. కాలు గజ్జ దగ్గర పెట్టుకోండి. పొజిషన్ లెఫ్ట్ లెగ్ అప్. మనకి బ్యాక్ పార్ట్ తగ్గాలి అంటే ఇక్కడ పల్స్ చేయాలి. అంటే పైకి కిందకి కదిలిస్తూ ఉంటారు. నేలకి టచ్ కాదు. Slowly relax. Right leg up. Exercise. Slowly relax. ఇప్పుడు రెండు కాళ్ళు లిఫ్ట్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. శలభాసనలో సెకండ్ పొజిషన్ చేద్దాం. ఎడమ చేయి వీపు మీద కుడి చేయి ముందుకు చాపి కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చేయి ముందు కుడి చేయి వీపు మీద. ఎడమ చేయి కుడి కాలు లిఫ్ట్. రెండు చేతులు వీపు వెనకాల పెట్టుకోదు. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. తల ఛాతీగా కాళ్ళు నేల మీద. స్లోలీ రిలాక్స్. ధనురాసనం చేద్దాం. కాలు మడవలు కాలు పిలకల దగ్గర పట్టుకోండి. చేయలేని వాళ్ళు ఇలా భంగిమలో ఉండిపోతుంది. మన కాలు మడయాలు పిరుదులు తగలాలి. సయాటికాకి చాలా మంచి రిలీఫ్ వస్తుంది ఇట్లా మనం పట్టుకోవడం వల్ల. ఇప్పుడు చేయగలిగిన వాళ్ళు ధనురాసన పొజిషన్. శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళాలి. తల ఛాతీ భాగం లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. మనం ఇక్కడ వెయిట్ లాస్కి ఇక్కడ కూడా అంతే రోలింగ్ చేయొచ్చు. పొజిషన్లో ఉన్నవాళ్ళు చేయండి. మళ్ళీ ఒకసారి శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. పొట్ట బాగా తగ్గుతుంది. తొడల్లో ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గుతుంది. పిరుదులో వెయిట్ లాస్కి అద్భుతంగా పనిచేస్తుంది. స్లోలీ సైడ్ కూడా చేయొచ్చు. ఇక్కడ నాకు అన్ని ఎక్విప్మెంట్లు ఉండి ఫోన్ మీద పడుతుంది వెళ్ళి నా బాడీ. ఇటే మైక్లు ఉన్నాయి అందుకని నేను చేయలేకపోతున్నాను.
చేయగలిగిన వాళ్ళు సైడ్ కూడా పక్కకు తిరిగితే చేయొచ్చు. చేయండి, సైడ్స్ బాగా తగ్గుతుంది. స్లోలీ రిలాక్స్. కాళ్ళు దూరం పెట్టి కాలు మడాలు లోపలికి. మర్కటాసన్ ఫస్ట్ పొజిషన్. హై బీపీ ఉన్న వాళ్ళు రోజు చేసుకోవాలి. 5 minutes అయినా ఈ పొజిషన్లో పడుకోవాలి. ఎవరికైతే కాళ్ళ పిక్కలు పట్టేస్తున్నాయో వాళ్ళు కూడా ఈ భంగిమలో రోజు పడుకోవాలి. సెకండ్ పొజిషన్. రెండు అరచేతులు గడ్డకి స్లోలీ రిలాక్స్. పదముక్తాసన చేసి క్లోజ్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్. వెలుగుల పడుతుంది. రైట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్, టచ్. నడునొప్పి ఉన్నోళ్ళు లేకపోతే తలని, మిగతా వాళ్ళు మాత్రమే లేకపోతే. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్, టచ్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు పిరుగు కింద చేతులు పెట్టుకోండి. ఫస్ట్ బోత్ లెగ్స్ అప్, ఫోల్డ్, ప్రెస్, టచ్. రోలింగ్. డోలనం అంటాం. సో ఇది కూడా వెయిట్ లాస్ బాగా వస్తుంది. ఇంకా దంత్రాసంలో పొట్ట మీద, ఇదేమో వీపు మీద రోలింగ్. సైడ్ చేయొచ్చు. తల పక్కకు తిప్పది. తల పక్కకు తిప్పితే సైడ్ వస్తుంది. కుడివైపు తిప్పుకోవడం. తల రోలింగ్ చేస్తే కుడివైపు ఉంచుకోండి. మళ్ళీ ఎడమవైపు. ఆ మోడల్ ఒకటి, ఇది కూడా ఒకటి. పూర్తిగా కూడా అటు ఇటు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఫోన్ ఇక్కడ నేను చేయలేకపోతున్నా. ఇవన్నీ వీటి మీద పడిపోతాను. ఇది చైనా చూస్తారా? సైడ్ ఐడియా వచ్చిందిగా. ఇదొకటి కీచు కీచును. ఇలా ఇంకా వీలైతే పొర్లు దండాలు కూడా చేయొచ్చు. చేశారా? అప్పుడు చేసాము. పొర్లు దండాలు ఎలా చేయాలి? ఇలా పెట్టాలి చేతులు. సో ఇలా చేయాలి. మోకాళ్ళు ముడవకుండా వీలైనంత వరకు స్ట్రైట్ ఉంచుకోవాలి. పొర్లు దండాలు మనం ఎంత స్ట్రైట్గా చేస్తే అంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వెయిట్ లాస్కి ఇది 10 సార్లు చేస్తే చాలు, ఎక్కువ కూడా అక్కర్లేదు. మొత్తం వెన్నుపూస అంతా మసాజ్ అయిపోయింది. ఇది దైవభక్తి పూజలు చేసే వాళ్ళకి బాగా ప్రాక్టీస్ ఉంటుంది. గుళ్ళల్లో తిరుగుతారు కదా, మీరు తిరగరా? అదే తెలుస్తుంది. గ్రేట్ కదా. కటిక నేల మీద తిరుక్కుంటూ వెళ్తారు. అరుణాచలం ఒక ఆవిడైతే ఆ గిరి ప్రదక్షిణ అంతా పొర్లు దండాలు. ఒక ఆవిడ, అదే ఏదో పేరు నేను యూట్యూబ్లో చూశాను.
భలే గ్రేట్ కదా. ఆవిడ పేరు కూడా ఏదో అరుణాచలం మాధవి అనుకుంటా. తన పేరు కూడా అరుణాచలం వచ్చేసింది. ఈవిడ మామూలు ఆవిడే హౌస్ వైఫే, మామూలుగా మనలాగే. అసలు ఎంత బాగా పొరుగుతుండాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్, కొన్ని వందల సార్లు చేసింది. ఎవరు ఒప్పుకోవాలంటే అసలు? ఓహో ఓహో ఓకే ఓకే. కానీ నాకే యూట్యూబ్లో లైవ్ ఉంది ఆవిడది. ఆవిడ పొర్లుదండాలు చేస్తున్నప్పుడు వీడియో కూడా ఉంది. అవునా? మేము మొన్నే ఫస్ట్ టైం వెళ్ళాం, బాగుంది. నడిచి ఎక్కాం. లేదు, నార్మల్కి, నార్మల్. సోమవారం అయింది ఆ రోజు. పౌర్ణమి అంటే చాలా రష్ ఉంటుందని మాకు 4 గంటలు పట్టింది. 4 అంతే, 4.5 hours. 12:30కి ఏమో స్టార్ట్ అయ్యాము. మేము 5:00కల్లా గుడి దగ్గరే ఉన్నాం. నైట్, మేము అర్ధరాత్రి. కాకపోతే మన వాళ్ళు చాలా మంది చెప్పులు లేకుండా నడిచారు. నేను మాత్రం చెప్పులు వేసుకొని నడిచా. ఏమో నాకు అంత సెంటిమెంట్ లేదులే, నేనైతే చెప్పులు వేసుకొని నడిచా. మా దాంట్లో, మా ట్రూప్లో ఒక ఆవిడైతే కర్పూరం బిళ్ళలు పెట్టుకొని ఆ శివలింగాలు ఉంటాయి కదా, ప్రతి చోట ఆగింది, ప్రతి చోట వెలిగించింది. విరజ గారు. అబ్బో అనుకున్నా. అదే అవి చూసాక కొంచెం అమ్మో మామూలుగా లేదు, పరాకాష్ఠలో ఉంది ఒక్కొక్కరి భక్తి అనిపించింది. ఎక్కడ పొర్లుదడ్డాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేస్తారు?